చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు అమలు కావాలంటే లక్షల కోట్లు కావాలని వైఎస్ జగన్ అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిన మంచి పని ఒక్కటైనా చెప్పగలవా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేందుకే సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. బొబ్బిల్లో జరిగిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ చేస్తున్న మంచి పనులు చూడలేక, తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక తనను చంపుతానని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇది చంద్రబాబు నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయని ఆయన తెలియజేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిన మంచి పని ఒక్కటైనా చెప్పగలవా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. అవ్వాతాతలు, అక్కా చెల్లెల దీవెనలే తనకు శ్రీరామ రక్ష అని జగన్ అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మితే మళ్లీ మోసపోయినట్లేనని జగన్ అన్నారు. 2014లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటైనా ఇచ్చారా అంటూ జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని వారిని నమ్మగలమా అని ప్రశ్నించారు. మళ్లీ ఈ ముగ్గురే మోసం చేసేందుకు సూపర్ 6 అంటూ మీ ముందుకు వస్తున్నారని అన్నారు. అబద్ధాలు, మోసాలతో మనం యుద్ధం చేస్తున్నామని, వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు బాగుపడాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మళ్లీ వైసీపీకే ఓటు వేయాలని కోరారు. 2 బటన్లు ఫ్యాన్ పై నొక్కాలని ఆయన అన్నారు. ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో. నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద. నా మేనిఫెస్టోను 199% అమలు చేసి, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి, ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. ఈవేళ కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయని, కొత్త కంపెనీల జాడ లేదని ఆరోపించారు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటోనగర్లోని పైకేర్ డేటా సెంటర్ను ఆమె సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఆహ్వానం మేరకు పైకేర్ కంపెనీ మంగళగిరికి వచ్చిందన్నారు. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీ యువకులు ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు. సరైన ప్రోత్సాహం ఇవ్వలే కానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం మొదటిసారి చూస్తున్నామని చెప్పుకొచ్చారు. నేనివాళ హెరిటేజ్ ఫుడ్స్, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు నా భర్త నారా లోకేష్, మా అత్త మామల సహకారమే కారణమన్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయని, కొత్త కంపెనీల జాడ లేదని ఆరోపించారు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేను మీ యువతను కోరేది ఒక్కటే, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి, అభివృద్ధికి పట్టం కట్టండి అని పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగం అనే మాట వినబడదని, అలాగే రాబోయే కాలంలో ఈ పైకేర్ కంపెనీ 10,000 మందికి ఉపాధి కల్పిస్తుందని నాకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు రాలేదు. దాని తర్వాత ఏమీ డెవలప్మెంట్ అవ్వలేదు. కానీ మన మంగళగిరిలో మనం ఎక్కువ కంపెనీస్ తీసుకురావాలనేది ఆయన ఆశయం. ప్రత్యేకంగా ఇలాంటి కంపెనీస్ అయితే మహిళల్ని ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళకు కూడా ఒక ఆదాయం వచ్చేటట్టు చేస్తాయి అనేది ఆయన కోరిక. సో ఐమ్ రియలీ ప్రౌడ్. పైకేర్ అనే కంపెనీ ఇక్కడ చాలా బాగా సక్సెస్ అయ్యి చాలామంది మహిళలకి ఎంప్లాయ్మెంట్, ఒక గౌరవమైన జీవనోపాధి కల్పిస్తుందని. Many more will come going forward under Lokesh over here. Thank you.
ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీకి అర్థమైపోయిందని ఆయన విమర్శించారు. తమకు సంబంధం లేదని బీజేపీ తప్పుకుందన్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పారని కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అన్నారు. చంద్రబాబు, పవన్ ఇవాళ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావని బీజేపీకి అర్థమైందని, అరచేతిలో వైకుంఠం చూపించే మాటలతో కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడని పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు. కూటమి మేనిఫెస్టో అంటున్నా దానిపై 2 ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయని, 3వ ఫోటో ఏమైందని ఎద్దేవా చేశారు. 2014లో ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చారు? ఆ ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే ధైర్యం ఉందా అన్నారు. 2019 ఎన్నికల సమయంలో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడెందుకు కలిశారు అంటూ పేర్ని నాని నిలదీశారు. ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అంటే 2014లో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో మళ్ళీ ఇది ఒక దగా మేనిఫెస్టో కదా. అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా. 3 మేనిఫెస్టో అన్నారు, ఏదో ఒక ఫోటో లేదే. ఏమైపోయింది ఫోటో? ఇవాళకి ఇచ్చింది మీరు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు. ఇవాళ ఖచ్చితంగా మేము ప్రజలకు కూడా మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎన్డీఏకి వీళ్ళకి 400 సీట్లు కావాలంట. పార్లమెంట్లో 546 సీట్లుంటే 400 సీట్లు వీళ్ళకి కావాలంట. దేనికోసం? ఎందుకోసం? ఎంతమందిని కాల్చుకు తింటాకి? అంటే ఎంతమందికి? అంటే మైనార్టీలు ఈ దేశంలో లేకుండా తోలేస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అత్యధిక మెజారిటీ దేనికి? మీకు అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఇట్లాంటి వాళ్ళకి ఇలా 3 కలిసి ఎవరెవరు ఎలా చేస్తున్నారు మనం చూసాం. అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఏమేం చేయబోతున్నారు? అంటే ఎవరైనా ఓట్లు తీసేయబోతున్నారా? ఎవరైనా పౌరసత్వాలు రద్దు చేయబోతున్నారా? ఏం దుడుకు చర్యలు చేపట్టడం కోసం మీకు 400 పైచీలకు కావాలి? ఎందుకు కావాలని అడుగుతున్నాను. ఎవరైనా మా ప్రభుత్వానికి ఇవ్వండి, దేశానికి మంచి చేస్తామని మాట్లాడతారు. 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు? రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని విజయవాడ పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 10 రోజులు కష్టపడి భారీ మెజార్టీతో 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. తమ అధినేత చంద్రబాబు ఎక్కడ అవమానపడ్డారో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. 16వ డివిజన్లోని బాలాజీనగర్లో ఎన్డీఏ నేతలు ప్రచారం నిర్వహించారు. 16వ డివిజన్లో పార్లమెంటు కార్యాలయాన్ని కూటమి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తమ ప్రజా మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేశామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4,000 పెన్షన్ అవ్వాతాతలకు అందిస్తామని తెలిపారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమంతో తమ ప్రజా మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మనం అందరం కూడా ఇదే విధంగా కలిసి కొనసాగి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వాములమే. కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే హామీలకి మన అందరం యొక్క భాగస్వాములు. తప్పకుండా అందరం డివిజన్లో ఈ 10 రోజులు కష్టపడి భారీ మెజారిటీతో మొత్తం 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ఘనంగా ఎక్కడైతే అవమానపడ్డారో చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఘనంగా వారిని అసెంబ్లీకి తోడుకుని వెళ్దామని అందరికీ తెలియజేసుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా కల్తీ మద్యం అమ్మి వాటి ద్వారా వచ్చే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ ద్వారా వచ్చే లాభంతో ఆయన సంక్షేమం చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ఇవాళ అనేక మంది యువకులకు ఉద్యోగాలు కల్పించి తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమం చేయాలని ఈరోజున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రత్యేకమైన డిఫరెన్స్ మీరందరూ కూడా గమనించుకోవాల్సింది. అందువలన ఇది ఈ ఎన్నికలు వన్ సైడ్ ఎన్నికలుగా, వన్ సైడ్ వార్లాగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇవాళ అనేక మంది మహిళలు ఇవాళ వచ్చి మాకు ఎదురొచ్చి స్వాగతం పలికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందువలన మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నా, కన్ఫ్యూషన్ ఉన్నా ఒకసారి ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన సమాజం కోసం ఈ రోజున ఈ మార్పు చేయక తప్పదు. ఇలాంటి వ్యక్తిని
దించక తప్పదని కూడా తెలియజేస్తాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోని 3 పార్టీలు రిలీజ్ చేసినాయి. ఆ మేనిఫెస్టో గురించి చూస్తూ ఉంటే ప్రతి పేదవాడిని కూడా పేదవాడికి అందే విధంగా అన్ని కులాలకి అందే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేయటం జరిగింది. పెన్షన్దారులు 3,000 ఇస్తున్నామని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మా ప్రభుత్వం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. అదేవిధంగా దివ్యాంగులకి 4,000 ఇస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము మా ప్రభుత్వం రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తా అన్నారు. అనేకమైన పథకాలు పెట్టి ఈ ప్రజల్ని ఆదుకుంటామని కూటమి చెప్తా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తమదేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్గా చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నాడు ఒక్క అవకాశమని జగన్ మాయలో పట్టడంతో నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని లోకేష్ పేర్కొన్నారు. బ్యాండేజ్ బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్గా చేసే బాధ్యత తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని లోకేష్ అన్నారు. పక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నాడు ఒక్క అవకాశమని జగన్ మాయలో పడడంతో నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని లోకేష్ అన్నారు. టీడీపీ తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నానని లోకేష్ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించి నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కూటమి వచ్చిన 100 రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బ్యాండేజ్ బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జగన్పై మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలపైన బాధ్యత ఉంది. మీకు ఎలాంటి నాయకత్వం కావాలో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మనకి 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం కావాలా, లేదంటే 50,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా. తాడేపల్లి కొంప నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి కావాలా, లేదంటే అవేర్నెస్ ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కావాలా, లేదంటే ఎప్పుడు కసినోలో ఉండే బెట్టింగ్ వాసు కావాలా, లేదంటే ప్రజల గురించి అహర్నిశలు ఆలోచించి డీజే కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా. సమయం లేదు మిత్రమా. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. మనందరూ కష్టపడాలి. ఈ 2 వారాలు చాలా కీలకమైన 2 వారాలు. యువకులందరినీ కోరుతున్నా, మీ ఫోన్లో ఉన్న ప్రతి నంబర్కి ఫోన్ చేయండి. యువకుల్లో చైతన్యం తీసుకురండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి, మిత్రులతో మాట్లాడండి. అందరిలో చైతన్యం తీసుకొచ్చి సైకిల్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో మా డీజే ఇది గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ముస్లిం రిజర్వేషన్ల గురించి వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగం ప్రకారం కల్పించడం జరుగుతుందని ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. రిజర్వేషన్లు ఎవరికైనా రాజ్యాంగం ప్రకారం ఇవ్వడం జరుగుతుందని, వారొస్తే రిజర్వేషన్లు ఇస్తారు, వీళ్ళొస్తే రిజర్వేషన్లు తీసేస్తారు అనేది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లొచ్చని చెప్పారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ 4 స్తంభాల సెంటర్ నుండి అరవింద స్ట్రీట్, లొల్లావారి వీధి, కృష్ణారావు వీధి, సంజయ్ గాంధీ కాలనీ, శంకరమఠం రోడ్, నేతాజీ బొమ్మ సెంటర్ మీదుగా కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వంగవీటి రాధాతో కలిసి సుజనా చౌదరి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వం ఆ సమస్యలను పట్టించుకోలేదన్నారు. రహదారులు, డ్రైనేజీ, మెట్ల సమస్యలు ఉన్నాయని, తనను గెలిపిస్తే మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామని, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లొచ్చని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి 170 నియోజకవర్గాల్లోకి
విజయవాడ వెస్ట్ ఈజ్ ది బెస్ట్ నియోజకవర్గంగా చేసి తీరుతానని నేను కేశినేని చిన్ని గారు ఎంపీగా సైకిల్ గుర్తు మీద ఓటు వేయవలసిందిగా, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ చిన్ని గారు, నేను కలిసి డెవలప్మెంట్ ఒకటే అజెండాగా పెట్టుకొని ప్రజలందరికీ కూడా, యువతికి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి, మహిళలకి ఆరోగ్యం, ప్రసూతి కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి భావితరానికి మంచి జీవన ప్రమాణాలు వచ్చే విధంగా, ఇక్కడ ఆరోగ్యవంతంగా ఉండే విధంగా, అంటే ముఖ్యంగా ఇక్కడ మురికి నీరు మంచినీరు కలిసిపోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కింద ఇస్తున్నారు, ఘోరాది ఘోరం అది పరిస్థితి. వాటన్నిటిని కూడా అవగాహన చేసుకున్నాం. వాటన్నిటికీ కూడా సమస్యలకి పరిష్కార మార్గంగా మేము పనిచేస్తాం. అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడంతో తాను పోటీలోకి దిగినట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. చిన్నారను చంపిన హంతకుడికే టికెట్ ఇచ్చారు కాబట్టే పోటీలోకి దిగానని స్పష్టం చేశారు. కడప లోక్సభ వైసీపీ ఓడిపోతే న్యాయం గెలిచిందని అర్థమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జగన్కు చెల్లి అనే ప్రేమ ఉంటే మీ బాధ నిజమే అయితే అవినాష్ రెడ్డి చేత నామినేషన్ విత్డ్రా చేయించాలని కోరారు. అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడంతో పోటీలోకి దిగానని పునరుద్ఘాటించారు. చిన్నానను చంపించిన హంతకుడికే టికెట్ ఇచ్చారు కాబట్టే పోటీలో దిగానని స్పష్టం చేశారు. ఇతర ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా నేను పోటీ చేయకుండా ఉండేదాన్నన్నారు. చిన్నానను దారుణంగా హత్య చేశారని సీబీఐ దర్యాప్తు కావాలి అని జగన్ అడిగారని, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నారని ఆరోపించారు. కడప లోక్సభ పోలింగ్ ధర్మానికి డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు అని షర్మిల స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే న్యాయం గెలిచిందని అర్థమని అన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా, నన్ను గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి, న్యాయాన్ని గెలిపించండి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, మీ ఎంపీగా, మీరు ఎంపిక చేసుకున్న ఎంపీగా నేను మీ బిడ్డనైతా, నేను మీ బలమైతా. మీరు ఆశీర్వదించండి, నేను ఇక్కడే ఉంటా, నా జీవితాన్ని మీకు అంకితం చేస్తా. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మీ అందరి ఓటు, ఆశీర్వాదం, ప్రేమ, అభిమానం అన్ని అడుగుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ విశ్వసిస్తారు. బ్రాహ్మణ సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు సామాజిక వర్గాన్ని చైతన్యపరిచే విధంగా శ్రీకాకుళం వరకు యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. హిందూ ధర్మాన్ని కాపాడేది జగన్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయంగా బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 175 నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చైతన్యపరిచే విధంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం చేసిన వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం వరకు యాత్ర చేపట్టి వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట ఈ ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్పై చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టే విధంగా ఈ యాత్ర ఉంటుందని వెల్లడించారు. ధూప దీప నైవేద్యాలకు సంబంధించి వైఎస్ఆర్ పూనుకుంటే వంశ పారంపర్యం, అర్చకత్వం వంటి అంశాలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని కొనియాడారు. 130,000 మంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి 780 కోట్లకు పైగా నిధులను నవరత్నాల ద్వారా ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడిన అర్చకులకు 5,000 రూపాయల చొప్పున నిధులు జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అర్చకుల మీద దాడులకు నివారణ కోసం చట్టం ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని, వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను చెప్పని అంశాలను కూడా అమలు చేశామని తెలియజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వం కృషి చేసిందని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3,000కు పైగా దేవాలయాలను నిర్మించడం జరిగిందని తెలియజేశారు. హిందూ ధర్మాన్ని కాపాడేది జగన్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారానే ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి 780 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడుతూ, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి ఒక మహాయజ్ఞంలో 4.5 కోట్ల రూపాయలు పెట్టి
మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మంచి జరగాలి అని చెప్పారు. కాబట్టి ధూపదీప నైవేద్యాలని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర గారి ప్రభుత్వము. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 800 గుళ్ళకి మాత్రమే వాళ్ళు గత ప్రభుత్వంలో కట్టాలి అని చెప్పిన ఒక ప్రయత్నం చేశారు, చాలా తక్కువ అమౌంట్తో. కానీ మేము అలా కాదు, 2,000-3,000 దేవాలయాల వరకు దాదాపుగా 1,600 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి శ్రీవాణి ద్వారా దేవాలయాల్ని నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా అన్నీ కూడా పూర్తయిపోతాయి. ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా గద్దె రామ్మోహన్ చేయలేకపోయాడని తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో జగన్ సహకారంతో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు స్పష్టం చేశారు. మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజలను ఓటు అడుగుతున్నామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 11వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ రిలీజ్ కాలనీ వద్ద నుంచి కరణంగారి బజార్ వరకు ఇంటింటికి ప్రచారం చేశామని తెలియజేశారు. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ హయాంలో జగన్ సహకారంతో 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామని, రిలీజ్ కాలనీలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది జగన్ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. రిజిస్ట్రేషన్లు అవ్వటం వలన అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, 10 లక్షల రూపాయలు ఆస్తి ఇచ్చారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తాము మంచి చేశాం కాబట్టి ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నామని, గద్దె రామ్మోహన్ ఏం మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. టిట్కో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసింది టీడీపీ నేతలే అని అన్నారు. జగన్ మేనిఫెస్టో కాపీ కొట్టింది టీడీపీనే అని, చంద్రబాబు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాపీ కొట్టడంలో స్పెషలిస్ట్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ కూడా టీడీపీ చేస్తున్న పనులకు అప్పుడే దూరం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈరోజు రాజకీయంగా మీరైనా చెప్పాలి కానీ ఓడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ ఓడిపోతున్నారని చెప్పిన కోపం మీ ప్రజానికం మీరు తీరుస్తారా? రోడ్డు వేయకుండా ఆపుతారా? అంటే మీరు ఏది చేస్తే అది శాస్త్రమైనట్టుగా, మీరు ఏది చెప్తే అది నిజమైనట్టుగా, మీరు చెప్పే అబద్ధాలు ఏదో జనాలు నమ్మాలన్నట్టుగా ప్రవర్తిస్తే రేపు మిమ్మల్ని తప్పకుండా ఇంటికే పరిమితం చేస్తారు. మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారు, ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నిన్న మీరు రోడ్డు ఎందుకు ఆపారు? మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ గద్దె రమేష్, ఎవరైతే గద్దె రామ్మోహన్ గారి బ్రదర్ ఉన్నారో ఆయనకి లాభం చేకూర్చాలని చెప్పి మీరు రోడ్డు ఆపలేదా? గత తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో గద్దె రమేష్కి లాభం చేకూర్చాలని చెప్పని ఈరోజు మేము ఉన్నాం. 5 సంవత్సరాల్లో చాలా కాలనీల్లో రోడ్లు వేసాం, అన్ని కాలనీల్లో రోడ్లు వేసాం. ఏ ఒక్క కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. కాంట్రిబ్యూషన్ అంటే మీరు కొంచెం ఇవ్వండి, మేము కొంచెం వేస్తామని చెప్పి ఈరోజు అన్ని ప్రతి ఒక్కటి గారు కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో కాంట్రిబ్యూషన్ అనేది ₹1 తీసుకోకుండా వేసాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మీరు వేసిన రోడ్లు కాంట్రిబ్యూషన్ తెయ్యలా? కాంట్రిబ్యూషన్ చేసిన ప్రతి రోడ్డు కాంట్రాక్టర్ గద్దె రమేష్. ప్రజల దగ్గర నుంచి సగం డబ్బులు తీసుకుని ఇంకో సగం కార్పొరేషన్ దగ్గరికి ఇచ్చి కాంట్రాక్టర్ ఎవరైతే గద్దె రామ్మోహన్ బ్రదర్ ఉన్నారో గద్దె రమేష్కి మేలు చేసే విధంగా గత 5 సంవత్సరాలు గద్దె రామ్మోహన్ ప్రవర్తించారు. ఆ వచ్చిన డబ్బులతో కాల్ మనీలు నడిపారనే విషయం ఈరోజు తూర్పు నియోజక ప్రజానికం ప్రతి ఒక్కరిగా దయచేసి తెలుసుకోవాలి. 57వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి, ఎంపీ కేశినేని అల్లుడు కాజా రఘునాథం, వైఎస్ఆర్సీపీ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికి వెళ్లి మంచి చేసిన ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. డివిజన్లో హారతలిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సాయి అశ్విత, రామ్దేవ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ డివిజన్ నుంచి మేము వెల్లంపల్లి గారికి అత్యద్భుతమైన మెజారిటీని వారికి బహుమానంగా ఇవ్వబోతున్నాము. ఎందుకంటే వారు మమ్మల్ని వచ్చాక ఇంతకుముందు మల్లాది విష్ణు గారు ఎలా మాకు అభివృద్ధి చేశారో, వారు మమ్మల్ని ఎంత ఆనందంగా చూసుకున్నారో, అలాగే అంతకు మించి అంతకు మెరుగైన అభివృద్ధి ఈ 90 రోజుల్లోనే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాకు అందించారు. అలాంటి నాయకుడిని కానీ మేము పోగొట్టుకునే అవకాశంలో మేము లేము. తప్పకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మేము ఇక్కడ గెలిపించుకుంటాము, అక్కడ జగన్ గారిని గెలిపించుకుంటామని ప్రజలు ఇక్కడ స్పష్టంగా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి అలాగే ఈరోజు మనం మేనిఫెస్టో రిలీజ్ చేశారు టీడీపీ వారు. ఆ పసలేని మేనిఫెస్టో మనం ఇచ్చేవే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉందో అలాగే జిరాక్స్ తీసి దానికి చిన్న చిన్న మార్పులు చేసి ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు. ఎక్కడ ప్రజల నుంచి ఎక్కడ మొన్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో
రిలీజ్ అయిన రోజుకి ఉన్న పండగ వాతావరణం మరి ఈ రోజు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. డివిజన్ ప్రజానికం అందరూ కూడా తెలియజేస్తారు. ఎందుకంటే గంటాపదం చెప్తున్నారు, మీరు ఇన్నిసార్లు రావవసరం లేదు, మేము ప్యాన్కి వేస్తాం, జగన్ గారు మాకు సంక్షేమం చేశారు, మీరు అభివృద్ధి చేశారు, మీరు మాకు పిలిస్తే పలుకుతున్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మాకు అండగా ఉంటుందని చెప్పి కూడా మేము వెళ్తుంటే ఆరతలు పడుతున్నారు, సాల్వాలు కప్పుతున్నారు. అదేవిధంగా చాలా విధిగా ఒక ఎలక్షన్ చూసుకొని తీసుకురావడం జరిగింది. ఒకటే చెప్తాం, ఈ డివిజన్ నుంచి భారీ అత్యధిక మెజార్టీగా మా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కేసీఆర్ నాని గారికి, అదేవిధంగా జగన్ గారికి కూడా కానుక వేస్తామని ఘంటాపథంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని పెంచారు. ఇందులో భాగంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గోడవల్లి, జక్కుల, నెక్కలం గ్రామాలలో పర్యటించారు. ఆయనకు మహిళలు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో కూటమి నేతలను గెలిపించాలని అభ్యర్థించారు. గన్నవరం నుండి పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో పాల్గొన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.